హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మటన్ బిర్యానీ మరియు దాల్చా రెసిపీ చూపిస్తున్నానండి. దానికోసం నేను ముందుగా శనగపప్పు నానబెట్టి ఒక 1 అవర్ ముందు ఉంచి ఇక్కడ ప్రెషర్ ఇస్తున్నాను. ఒక 3 విజిల్స్ నానబెట్టిన దాన్ని బట్టి మెత్తగా పేస్ట్ అయిపోవాలండి. ఇక్కడ నేను మటన్ తీసుకుని ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం లెమన్ జ్యూస్ వేసి చూడండి. ఇక్కడ ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసి అలాగే పెరుగు వేసి అంతా మ్యారినేట్ చేసి పెడుతున్నాను. అలాగే నేను దాల్చా కోసము ఆనియన్స్ చూడండి, ఇక్కడ ఆనపకాయ, ములక్కాడ, వంకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఇందులో ఇవి బేసిక్గా దాల్చాలో సరిపోతాయి. ఇంకా మీకు కావాలంటే నేను ఇక్కడ క్యారెట్ మరియు చిలకడ దుంప కూడా వేసాను. ఇవి ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా అన్ని కట్ చేసుకుని పెట్టుకొని ఇక్కడ మటన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాము. మీరు మటన్ బదులు చికెన్ బిర్యానీ చేసుకునేలాగైతే చికెన్ అయినా ఈ టైప్లో మ్యారినేట్ చేసుకొని ఉంచుకోండి. ముఖ్యంగా చూడండి, ఇది బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి అంతా బాగా పట్టి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది బిర్యానీలోకి. అలాగే మనకి కుకింగ్ కూడా తొందరగా అవుతుందండి. అందుకని చెప్పేసి చూడండి, అన్నీ బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది మీరు 1 అవర్ అలా వదిలేయొచ్చండి. 2-3 అవర్స్ వదిలినా చాలా బాగుంటుంది. కనీసం 1 అవర్ అన్నా ఉంచాలి. ఇదిగోండి, ఇక్కడ ప్రెషర్ ఇచ్చాను. చూడండి, శనగపప్పు చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఉండాలండి, పలుకులుగా ఉండకూడదు. దాల్చాలో ఓన్లీ శనగపప్పు ఒకటే వాడాలండి, ఇంకేం పప్పులు వేయము. వేస్తే మిగతాది సాంబార్ టేస్ట్ వస్తుంది, కందిపప్పు అలాంటివి ఏం వేయకూడదు. ఇక్కడ ఉల్లిపాయలు చూడండి, ఆయిల్ వేసి ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కోసుకున్నామండి. ఇలాగ వంకాయలు కూడా అన్ని పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి, చిన్న ముక్కలు కోయకూడదు. వంకాయలు కూడా, ఆనపకాయలు అన్నీ కూడా పొడుగు ముక్కల కింద, పెద్ద ముక్కల కింద కోసుకోవాలండి. టమాటాలు ఇవన్నీ కూడా అన్ని పెద్ద ముక్కల కింద కోసుకోవాలి, పొడుగ్గానే. ఈ దాల్చా రెసిపీలో ఎక్కువగా ఆనపకాయ, వంకాయ, టమాటా, ములక్కాడ ఇవే పడతాయండి. మిగతావి మీరు ఏమన్నా కాయగూరలు వేసుకోవాలంటే ఆప్షనల్గా వేసుకోవచ్చు. చూడండి, ఆనపకాయలు కూడా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేశాను. నేను ఇక్కడ ఒక 2 క్యారెట్లోని ఒక 2 చిలకడ దుంపలు అంటారు కదా, అవి ఆప్షనల్ వేశాను. ముఖ్యంగా ఈ దాల్చా రెసిపీ నా సబ్స్క్రైబరు ఎర్ర పద్మజ గారు అడిగారండి. ఆవిడ కామెంట్ చేసి అడిగారు నాకు దాల్చా ఫుల్ రెసిపీ ఇవ్వమని. ఈరోజు ఆవిడ కోరిక మేరకు నేను ఫుల్ రెసిపీ ఇస్తున్నాను. ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ ఇలాంటివి కావాలంటే మీరు కామెంట్ చేసి అడగండి. ఇలాగ నేను ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఆయిల్ భరిస్తా అంటారు కదా, అవి ఫ్రై చేసి బిర్యానీ కోసం ఉంచుకున్నానండి. అలాగే ఇక్కడ చూడండి, నేను ఉప్పు, కారం, పసుపు దీనికి సరిపడిగా వేసుకుంటున్నాను. అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మీకు సరిపడా వేసుకోండి, కారం, ఉప్పు అన్నీ. అదే మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తే మీ టేస్ట్ ప్రకారం ఎలాగ సరిపోతే అలా వేసుకోండి. మీరు తీసుకున్న వెజిటబుల్స్ని బట్టి మీకు ఎంత పడుతుందో చూసుకుని వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజు ఆనపకాయ వేసాను. ఇక్కడ చూడండి, ధనియా పౌడరు, రోస్టెడ్ జీరా పౌడరు వేస్తున్నానండి. అలాగే గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఇవన్నీ ఇది బాగా మగ్గాలండి ఆయిల్లో. ఇవి మగ్గిన తర్వాత నేను వాటరుని, చింతపండు, ఇందాక మీకు వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు కూడా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇక్కడ ముందు కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పు చల్లారిపోయింది. ఇది గ్రైండర్లో పల్స్ మోడ్లో పెట్టి జస్ట్ ఒకసారి తిప్పితే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ నేను టామరిన్ జ్యూస్ అంటే చింతపండు రసం స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను. అది చింతపండు రసం మీకు ఎంత పడుతుందో చూసుకొని మీరు ఎంత పులుపు అయితే వాడతారో అంత పులుపు వేసుకోండి. ఇప్పుడు నేను శనగపప్పు గ్రైండ్ చేసి పెట్టాను కదా, ఆ శనగపప్పు కూడా ఇందులో కలిపేస్తున్నానండి. మీకు ఇంత మెత్తగా వద్దు అనుకుంటే కొంచెం పలుకులుగా కూడా ఉంచుకోవచ్చు. నేను కొంచెం మెత్తగా అంటే పల్స్ మోడ్లో నేను గ్రైండ్ చేశాను. ఇంకా కొంచెం నేను పలుకులుగా ఉంచుకున్నానండి. దాంట్లో నేను మటన్ దుమ్ములు ఉంటాయి కదా, అవి వేసి ఉడకపెట్టి ఉంచాను. నేను అది క్లిప్పింగ్ మీకు మిస్ అయింది, మీరు ముందుగానే వేసుకోండి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఉప్పు, కారం, పసుపు, దుమ్ములు ఉంటాయి కదా, మటన్ దుమ్ములు చూడండి, ఇది మటన్ దుమ్ములలో నేను ఆ శనగపప్పు కూడా వేసి 2 కలిపి కూడా ఉడకబెట్టవచ్చు. లేదంటే మటన్ దుమ్ములు వేరేగా ఉడకబెట్టుకోండి.
మీకు మటన్ దుమ్ములు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ మటన్ దుమ్ములు వేయడం వల్ల చాలా టేస్ట్ బాగా వస్తుందండి. బిర్యానీలోకి ఖట్టా ఉంటుంది కదా, దీంట్లో ఈ దాల్చాలో చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం ఆర్గానిక్ బెల్లం పొడి వేసాను. మీరు ఇక్కడ పంచదార కానీ కొంచెం బెల్లం కానీ, అంటే పులుపులో కొద్దిగా తీపి పెడితే బాగుంటుంది, అందుకని వేసానండి. ఇక్కడ నేను బిర్యానీ కోసం చూడండి, మేము ఇక్కడ ఆయిల్ మరియు నెయ్యి రెండు కలిపి వేడి చేసాము. అందులో హోల్ గరం మసాలా వేసి పొడుగుగా సన్నగా కోసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లిపాయలు, అవి వేసి కదుపుతున్నామండి. మీరు వేసుకున్న బియ్యాన్ని బట్టి మీరు వేయండి. ఇక్కడ మేము బాస్మతి, మామూలు బియ్యము రెండు కలిపి వేస్తున్నాము. సగం సగం మీరు ఎంత తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీని పట్టుకొని మీరు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక్కడ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి బాగా కదుపుతున్నాం. ఇప్పుడు టమాటాలు వేసామండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ ఇందులో వేసేసాము. ఆల్రెడీ ఇందులో పెరుగు అన్నీ వేసి మ్యారినేట్ చేసాము. మసాలాలు కూడా అన్నీ ఇందులో యాడ్ చేసేసాము. ఇంకా ఏమీ మసాలాలు వేయవసరం లేదండి. మేము ఇందులో ధనియా, జీలకర్ర, హోల్ గరం మసాలా అన్నీ వేసాము. ఇక్కడ పక్కన వేరే గిన్నెలో నీళ్లు వేసి చూడండి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం లెమన్ జ్యూస్ వేసి ఆయిల్ వేసి బాయిల్ చేసాము. ఆ వాటర్ బాయిల్ చేసిన దాంట్లో హోల్ గరం మసాలా వేసి బాయిల్ చేసాము. అందులో ఈ రైస్ వేసేసాము. ఈ రైస్ 70% ఉడికిన తర్వాత తీసేసి మనము మటను గ్రేవీది దమ్ చేసి కర్రీ పెట్టుకున్నాం కదా, ఆ కర్రీలోకి కుర్మా వండి పెట్టుకున్నాము మటన్ది. ఆ మటన్ కుర్మాలోకి ఈ రైస్ 70% ఉడికింది వేసేసి ఇది దమ్ ఇచ్చేయాలండి. ఆ మటన్ పైన వేసేసాం. ఇది లేయర్స్గా కూడా వేయచ్చు, లేదంటే మటన్ కొద్దిగా ఉంటే మీరు కింద వేసేసి పైన రైస్ వేయచ్చు. దీనిపైన నేను నెయ్యి వేస్తున్నానండి, ఇది ఆయిల్ కాదు, వేడి చేసిన నెయ్యి. అలాగే నేను ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పైన ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాము. మీరు ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేపి వేసుకోవాలంటే డ్రై జీడిపప్పు ఇక్కడ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఇదిగోండి ఖట్టా దాల్చా రెడీ అయిపోయింది. మటన్ దుమ్ములు వేసింది, అలాగే మటన్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి.